నమస్తే. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శ్వేతపత్రాల విడుదల ఆ తర్వాత జరిగినటువంటి వాదోపవాదనలు చివరికైతే ఎటు తేల్చకుండానే అసెంబ్లీని అయితే పూర్తి స్థాయిలో నిరవధిక వాయిదా అయితే వేసినట్టు. మనతో పాటుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. సార్, ముఖ్యంగా మీరు మొదటిసారిగా దానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి పరిస్థితి, మీరు మాట్లాడుతుండగానే మిమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు మొత్తానికి? అంటే మేము బయట ఉన్నప్పుడు శాసనసభలో శాసనసభ వ్యవహారాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సభ్యులందరికీ సమానంగా ఉంటాయేమో, రాజకీయ పక్షాలన్నింటినీ కూడా సమానంగా చూస్తారేమో అని అనుకుంటుంటుంది. కానీ సభలోకి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది, నేను శాసనసభలో గౌరవ స్పీకర్ గారిని అడిగినప్పుడు మీకు సమయం ఇచ్చినాం, మీరు సమయం ఇచ్చినటువంటి మీ పరిధిలోనే మాట్లాడి ముగించాలంటే కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని కాబట్టి సభా నియమావళికి మరి అనుగుణంగా నేను వ్యవహారం చేయాలని నాకు ఇచ్చినటువంటి సమయానికన్నా ఒక నిమిషం ముందే నేను నా ఉపన్యాసాన్ని చర్చని ముగించిన. కానీ 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకేమో సమయం ఇచ్చి ఆ సమయంలోనే ముగించారు. కానీ 7 శాసనసభ్యులు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ 2 గంటలు మాట్లాడవచ్చు. అదేవిధంగా సభలో ఉన్నటువంటి మంత్రులను కానీ సభా నాయకుడిని కానీ పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు ఉపయోగించవచ్చు. నాకు విచిత్రం అనిపించింది. కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని కొత్తగా అవకాశం వచ్చింది కాబట్టి నాకు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది, ఈ వ్యవహారాలు మరి సరి కావేమో, సభ్యులకందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా, రాజకీయ పక్షాలన్నిటి కూడా సమానంగా చూడాలనిపించింది. తప్పకుండా ఈ విషయం మీద శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారిని కలుస్తాం. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి కూడా మా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ముఖ్యంగా శ్వేతపత్రాలు విడుదల చేసిన తర్వాత ఇటు విద్యుత్ కానివ్వండి, అటు బడ్జెట్ సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారంటీలు అమలు చేసేయడానికి అవకాశం కనబడుతుందా ఈ ప్రభుత్వం? ఏమీ లేదు, వీళ్ళని చూస్తే కొండను తవ్వి ఎలకన పట్టినరా అన్నట్టు అనిపిస్తున్నది. మాకైతే నిన్న ఎలకన పట్టినట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే గొప్పగా చెప్పిండ్రు, లక్షల కోట్ల అవినీతి చేసిండ్రు, మేమంతా కూడా బయట పెడతాం, మొత్తం కూడా చర్చ జరుపుతామన్నారు. మేము కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులం అనుకున్నాం, ఎంత గొప్పగా చర్చ జరిపి లక్షల కోట్ల అవినీతికి ఆధారాలన్నీ కూడా బయటకు తీస్తారని. కానీ అక్కడ పద్దులు కూడా ఏ దాంట్లో ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందనేది శ్వేతపత్రంలో చెప్పలేకపోయినరు. చివరికి వాళ్లకు నిన్ననే మొన్న జాలేసుడు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మీద. మాకు జాలేస్తున్నది వాళ్ళని చూస్తేనే అన్నారు చాలామంది. నాకు అనుమానం వచ్చింది, జాలేసుడు ఇప్పుడే మొదలు పెడితే మరి ఎంక్వైరీలు ఎట్లా చేస్తారు, వాళ్ళకు శిక్షలు ఎట్లా ఖరారు చేస్తారు? అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలా, జరిగినటువంటి దానిపై అవకతవకలపై విచారణ సిబిఐ చేత చేపడితేనే వాస్తవాలు బయటవస్తాయి, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మీరు గెలుపొందడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జోగురామన్న పైన చాలా ఆరోపణలు కనబడతా ఉంటాయి, చాలాకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి జోగురామన్న కొడుకులకు సంబంధించినటువంటి విషయంలో. ఆ విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారా, ముఖ్యంగా ఆదిలాబాద్ అభివృద్ధి పైన? తప్పకుండా ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల మీద తప్పకుండా నేను సభ దృష్టికి కూడా తీసుకెళ్తా, ముఖ్యమైనటువంటి ఏజెన్సీల దృష్టికి కూడా తీసుకెళ్తా. అది ఎవరు చేసినా తప్పు తప్పే. వ్యక్తిగతంగా వ్యక్తుల మీద మాకెప్పుడు కూడా కోపం, కక్ష, ఈర్ష్య ఉండదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఏదైనా సరే, వ్యక్తులు ఎంత గొప్పవారైనా సరే వారి మీద చర్యలు తీసుకునే విధంగా నేను ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు ఏకంగా గెలిచినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పటికే ఒక ఎంపీ మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఉన్నాడు. వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో స్టేట్ వైడ్గా అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ వరకు ఎట్లా ఉండబోతుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. రాష్ట్రంలో కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవబోతూ ఉన్నాం. నాకున్నటువంటి కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే 13 నుంచి 14 పార్లమెంటు సభ్యులు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. బీజేపీ ఎల్పీకి సంబంధించినటువంటి ఇంకా నిర్ణయం అయితే తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు ప్రకటన జరగడానికి? 8 మందిలో ఎవరికి ఆ యొక్క అవకాశం రావచ్చు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఎవరి ఒత్తిళ్లకు లోనై నిర్ణయాలు తీసుకునేటటువంటి పార్టీ కాదు. వ్యక్తిగతంగా ఎవరో చెప్తే జరిగేటటువంటి విషయం కాదు. నాయకత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తే ఎవరు ఎల్పీ నాయకుడిగా ఉంటే పార్టీకి బాగుంటుందో ఆ విషయం పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది పాయల్ శంకర్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం యొక్క పోరాటం అయితే ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి నేను పక్కా కృషి చేస్తాననేటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివేలుగు, హైదరాబాద్.